హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మేమైతే లీటర్ పాలతో ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ తయారు చేస్తున్నానండి. అది కూడా నేను నిమ్మకాయ యూజ్ చేసి పన్నీర్ చేస్తున్నాను అనమాట. మామూలుగా మనం పన్నీర్ని ఇంట్లో చేసుకోవాలంటే వెనిగర్ని కానీ నిమ్మకాయని కానీ యూజ్ చేసి చేసుకోవచ్చంట. వెనిగర్ అందరికీ అందుబాటులో ఉండదు కదండి. అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు కావచ్చు, టౌన్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకా అప్పటికప్పుడు పన్నీర్ చేసుకోవాలి కదా అనేసి అంగళ్ళకి వెళ్ళి తెచ్చుకోలేరు కదా. ఇంకా టైం లేనప్పుడు నిమ్మకాయ యూజ్ చేసి చేస్తే నిజంగా అంటే వస్తుందా పన్నీర్, ఎంతవరకు వస్తుంది, ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది అన్నిటినీ ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి. ఈ లీటర్ పాలు అయితే పోసేస్తున్నాను. సో అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని లీటర్ పాలని అందులోకి పోసేస్తున్నాను అనమాట. మనకి పాలు అనేది బాగా మరగాలండి. సో పాలను అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుందాం. నాకెందుకో ఈ గిన్నెలో అవి పొంగి కింద పడిపోతాయేమో పాలన్నీ అనిపిస్తుందండి. అందుకే పాలని ఇంకొక పెద్ద గిన్నెలోకి మార్చుకుంటున్నా. మీకు ఇంకేమన్నా వీడియోస్ మేము ట్రై చేయాలి అనిపిస్తే మాత్రం మాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అబ్బా, మేము ట్రై చేస్తాం, ఖచ్చితంగా ట్రై చేస్తాం. ప్లీజ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. పాలైతే పొంగుతున్నాయండి, పొంగడానికి రెడీగా ఉన్నాయన్నమాట. పాలు మరీ వేడివేడిగా ఉన్నప్పుడు వేసేయకుండా కొద్దిగా ఒక్క నిమిషం అట్లా గోరువెచ్చగా అయిన తర్వాత వేస్తే బాగా ఎక్కువ పన్నీర్ వచ్చే అవకాశం ఉందంట. పొంగడానికి రెడీగా ఉంది. నేనైతే ఎక్కడ అడుగు పంటకుండా కింద ఇలా కలుపుతా ఉన్నాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి, చూద్దాం. మీతో పాటు నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట, ఎలా వస్తుంది ఈ పన్నీర్ అని. పాలైతే చక్కగా పొంగుతున్నాయి. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను, మళ్ళీ కింద పడిపోతాయి. చక్ ఇలా బాగా ఒక 2 పొంగులన్నా కనీసం రావాలంట. ఇదంతా నేను విస్మయ్ ఫుడ్ అన్న దగ్గర చూశాను అనమాట, ఈ వీడియో అందులో చూసే చేస్తున్నాను. పాలైతే మరిగిపోయండి. ఇప్పుడు ఇందులో వేయడానికి మనకి నిమ్మరసం కావాలి కదండి. నిమ్మరసం అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. లీటర్ పాలకి 2 నిమ్మకాయలు వేసుకుంటే బాగా వస్తుందంట. దాంతోపాటు మనం ఎంత నిమ్మరసం వేస్తున్నామో అంత వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలంటండి. మీరైతే మాత్రం ఎంత మంచి వీడియోస్ పెట్టినా, ఎంత మంచి కంటెంట్ పెట్టినా అస్సలు చూడరబ్బా. మీ కామెంట్స్, మీ లైక్స్ ద్వారా మాకు మంచిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు కదండి. ఈ చిన్న గ్లాస్కి నిమ్మరసం కొలుచుకుంటున్నానండి నేను ఎంత ఉందో అని. ఆల్మోస్ట్ దీనికి 3/4 గ్లాస్ వచ్చింది. ఇంకొక 3/4 గ్లాసు మంచినీళ్ళు అయితే యాడ్ చేస్తాను. కరెక్ట్గా నిమ్మరసం ఎంత ఉందో అన్ని వాటర్ అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. దీన్ని పాలు కొద్దిగా చల్లారిన తర్వాత కలిపేసి చేసేయడమే. అంతలోపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు పాలు అనేటివి మనకి కొద్దిగా చల్లగా అయినాయండి, అంతే. మరీ చల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఇందులోకి నిమ్మరసాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటా ఇలా కలుపుతా ఉన్నాను అనమాట. చాలా భయంగా కూడా ఉందండి, అసలు నిజంగా వస్తుందా లేదా పన్నీర్ అనేది. కొద్దిగా ఈ నిమ్మరసం వాటర్ మిక్స్ చేసిన వాటర్ని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉన్నాను. ఒకసారి రండి, దగ్గరికి రండి, చూద్దురు ఎలా. అప్పుడే గడ్డ కట్టడం అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, అప్పుడే గడ్డ కట్టడం స్టార్ట్ అయిపోయింది కదా. ఈ వదిలేసిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత పతలాగా వస్తే మనకు అంత మంచి పన్నీర్ వస్తుందంట. పాలనేటివి మొత్తం విరిగిపోయాయి అనమాట. వాటర్ కూడా మనకి పతలాగా అయిపోయాయి, అంటే పలచగా అయిపోయాయి. పాలనేవి ఎంత చక్కగా గడ్డ కట్టేసాయి చూడండి. వాటర్ కూడా మనకి చాలా పతలాగా అయిపోయాయి. మొత్తానికి మనం పాలల్లో నిమ్మరసం వేసి పాలని విరగొట్టుకున్న తర్వాత కింద ఒక గిన్నె తీసుకొని పైన ఇలాంటి జాలిగంట ఒకటి వేసి శుభ్రంగా ఉన్న ఒక కాటన్ బట్టను తీసుకొని ఇందులోకి వడబోసేసుకుందామండి. చూడండి, మనకి ఇంత పన్నీర్ అయితే వచ్చిందండి. ఇది ఒక 1/2 కేజీ ఉంటుందేమో నాకు తెలిసి. లీటర్ పాలకి ఒక 1/2 కేజీ పన్నీర్ అయితే వచ్చింది. మీకు ఇంకా సాఫ్ట్ పన్నీర్ కావాలి అనుకుంటే దీని మీద ఎలాంటి బరువు బట్టని ఇలా దీంట్లో బట్టలోని పన్నీర్ని కట్టేసి షింక్ దగ్గర ట్యాప్కి ఇలా వేలాడి తీసామంటే మాత్రం దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయి సాఫ్ట్ పన్నీర్ అయితే వస్తుందండి. కానీ మనకి షేప్స్ అయితే రాదనమాట. మీకు షేప్ రావాలి, స్క్వేర్ లాగా అట్లా రావాలి అంటే మాత్రం దీని మీద బరువు పెట్టి ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అలా వదిలేస్తే కొద్దిగా సాఫ్ట్గా అలాగే మంచి షేప్లో ఉన్న పన్నీర్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను టకటక ఈ బటన్ అయితే టై చేసేస్తాను. బాగా టైట్గా ఈ బట్టలోనే ఇలా చుట్టేసి కట్టేద్దామండి. కట్టేసిన తర్వాత దీనిపైన ఏదన్నా బరువు అయితే పెట్టేద్దాం. చక్కగా ఇందులో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది. ఒక అర్ధగంట అలా పెట్టేసాము అంటే. ఈ పన్నీర్ పైన రోల్ పెట్టేసానండి. ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు దీన్ని ఇలాగే వదిలేసి
30 నిమిషాల తర్వాత పన్నీర్ ఎలా వచ్చింది అనేది మీ అందరికీ మళ్ళీ చూపిస్తాను. ఈ పన్నీర్ మీద బరువు పెట్టి ఒక అర్ధగంట అయిపోయిందండి. చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి బాబు, జస్ట్ ప్లెయిన్ హార్ట్తో తీస్తున్నా. సో లెట్స్ ఓపెన్. నేను బరువు పెట్టిన రోల్ అయితే అది పూజిచ్చుంది కదండి, పసుపు కుంకుమ పెట్టి, అవి అంటాయి. ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు నేనైతే కట్ చేసి చూపిస్తాను. లీటర్ పాలకి ఎంత కొంచెం పన్నీర్ వచ్చింది ఏంటండి బాబు, నిజంగా వావ్, అస్సలు భలే ఉందండి, భలే మజా వస్తుంది అనమాట కట్ చేస్తుంటే. మన చేతులతో మనం చేసిన పన్నీర్ ముక్క చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ పన్నీర్తో నేను కర్రీ చేసి అది కూడా మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా వచ్చిందో. నా ఫస్ట్ అటెంప్ట్ సూపర్ డూపర్గా హిట్ అయిందండి. అయ్య బాబాయ్, సూపర్ డూపర్ సంతోషంగా ఉందండి నాకైతే. చూడండి చెక్కు చెదరకుండా ఎంత చక్కగా వచ్చిందో. పన్నీర్ కావాలన్నప్పుడల్లా బయట వెళ్ళి కొని చేయకుండా ఒక పాల ప్యాకెట్తో అయినా చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎంతోమంది ఉండం కాబట్టి ఇంట్లో నలుగురమే ఉంటాము, చక్కగా సరిపోతుంది మనకు ఒక పూటకి. అసలు నిజంగా అనుకోలేదండి నేను సక్సెస్ అవుతుంది, మంచిగా వస్తుంది అని. ఫస్ట్ టైం చేసినప్పటికీ మంచిగా గడ్డ పన్నీరు సాఫ్ట్గా క్యూబ్స్ లాగా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మర్చిపోకుండా మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.